అందరికీ నమస్కారం। ఈ రోజు జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కేటాయింపు జరిగింది। ఆ సీట్లు కేటాయించినప్పుడు కొంతమంది ఇబ్బందులు కలుగుతాయి। సహజం, అది ఎక్కడైనా సరే రెండు పార్టీలు కలిసినప్పుడు సహజంగా జరుగుతుంది। సో ఒక్క పార్టీ ఉన్నప్పుడు కూడా సీట్లు అనౌన్స్ చేస్తే అనేక మంది పార్టీలు మారిన సందర్భాలు మనం చూస్తాం। ఒకే పార్టీలో ఇద్దరు ముగ్గురు ఆశాహకులు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి। చాలా సహజం, కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి। కాకపోతే ఇవన్నీ చెప్పినా కూడా కొంతమంది ఫోన్లు చేసి మనకి 24 సీట్లే ఇచ్చారు, అక్కడ వివిధ సామాజిక వర్గాల వారిగా సీట్లు చెప్తూ 17, 26 ఇంకా కొన్ని నెంబర్స్ చెప్తున్నారు। మనకు చాలా అవమానం జరిగింది। అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కూడా నేను కూడా అవమానం ఫీల్ అవుతున్నాను, మీకు లాగా మనందరం అవమానం ఫీల్ అవుతున్నాం। కానీ దానికి కారణం మనందరం కారణం। ఎందుకంటే వేళ కమ్మ సామాజిక వర్గం గురించి, కులాల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం రాకుండా మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం వారికి మనం ఎంత డబ్బులు ఇచ్చినా సరే వేరే పార్టీకి పోటీ, వాళ్ళు అనుకున్న పార్టీకి నిలబడి అందరూ ఏకదాటి పైన ఒక చోట నిలబడి వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకుంటారు। లక్షలు ఇచ్చిన కోట్లు ఇచ్చిన ఏరని మనందరం అనుకుంటూ ఉంటాం। మరి అదే విషయాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి నిలబడాలనుకున్నారు। అందరూ ఒక పార్టీకి నిలబడి ఆ పార్టీని గెలిపించే ప్రయత్నం చేశారు। ఇందులో వాళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా కొన్ని మనం నెంబర్ ఎక్కువ కాబట్టి కన్ఫ్యూజన్ డిఫరెంట్ వాయిస్ ఉంది, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను। ఒక జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, జనసేన పార్టీకి ఓటేయండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి। నచ్చిన వాళ్ళందరూ వేస్తారు, నచ్చిన వాళ్ళకి కూడా నోటాకి వేస్తా ఉంటారు, కొంతమంది వేరే పార్టీకి వేస్తారు। మీరు ఏ పార్టీ కన్నా ఓటేయండి, దానికి అభ్యంతరం లేదు। కాకపోతే మనందరికీ ఈగో హట్ అయింది కదా, ఈరోజు అందరికి ఈగోస్ హట్ అయిపోయినాయి కదా। మరి ఆ ఈగోస్ హట్ అవ్వినట్టే ఎలక్షన్ రోజున మన ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తే మనందరి ఈగోలు కూడా హట్ అవ్వాలి। నువ్వు ఎవడరా నాకు డబ్బులు ఇవ్వడానికి అనే క్వశ్చన్ చేసి మన ఓటు మనం వేసుకోగలిగితే మనందరికీ మన గౌరవం దొరుకుతుంది। మన ఈగో చూపించాల్సిన ప్లేస్ అది, ఈగో చూపించాల్సిన సందర్భం అప్పుడు ఎలక్షన్ సందర్భంలో డబ్బులు పట్టుకొచ్చి మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చి మాకు ఓటు వేయండి అంటే మన ఈగో హట్ అయితే ఖచ్చితంగా మన గౌరవం మనకు దక్కుద్ది, మన వాల్యూ మనకు పెరుగుద్ది। అప్పుడు ఖచ్చితంగా 25, 30, 40, 50 సీట్లు ఎన్నైనా మనకు ఆటోమేటిక్గా వస్తాయి। అలాగే 24 సీట్లు చాలా తక్కువ సీట్లు అంటారు, నేను అలా చూడట్లేదు। మీ అందరికీ కూడా అర్థమవుతుంది, ప్రజారాజ్యం సమయంలో 18 సీట్లు మనకు వచ్చినాయి। ఆ 18 సీట్లు ఇవాళ మనం సాధించగలిగితే మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది కూడా ఆ 18 రికార్డు దాటితే పార్టీగా మనం ఒక నిర్మాణం జరుగుతుంది। ఒక్కసారిగా పార్టీ ఒక స్ట్రక్చర్ అయితే ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తాం। దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ ఆల్। జై హింద్, జై జనసేన।